కింగ్స్టన్ జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సీ అడ్వెంచర్ సినిమా ట్రైలర్ తోనే నా అటెన్షన్ గ్రాప్ చేసింది. కమింగ్ టు ద స్టోరీ లైన్, సముద్రంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఒడ్డుకి శవంగానే కొట్టుకొస్తున్నారు. అసలు సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, సముద్రంలో ఏముంది అనేది సినిమా బేసిక్ స్టోరీ లైన్. నో కమింగ్ టు ద పాజిటివ్స్, సినిమాటోగ్రఫీ బాగుంది, అక్కడక్కడ కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో షాట్స్ ని బాగా క్యాప్చర్ చేశారనిపించింది. సౌండ్ డిజైన్ కూడా పర్లేదు, బానే ఉంది. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. ఇంక అంతేనండి పాజిటివ్స్. నో కమింగ్ టు ద నెగటివ్స్, ముందు అసలు స్టోరీ చాలా వీక్ గా ఉంది. ఇలాంటి మూవీస్ లో సినిమా స్టార్టింగ్ పోర్షన్స్ తోనే మనల్ని స్టోరీ లైన్ తో హుక్ చేయాలి, కానీ సినిమా స్టార్టింగ్ లోనే కాదు, సినిమా అయిపోయేసరికి కూడా మనకి స్టోరీతో హుక్ చేయలేకపోయారు. సింగిల్ లైన్ స్టోరీగా వింటే ఏ బాగుంది కదా అని మీరు అనొచ్చు, కానీ ఆ ఒక్క లైన్ మనల్ని ఎంగేజ్ చేయడానికి సరిపోదు. ప్రాపర్ గా డీటెయిల్స్ ఉండాలి, ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండాలి, మంచి హారర్ థ్రిల్స్ ఉండాలి, కానీ సినిమాలో అవి ఏమీ లేవు. డైరెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా పూర్ గా ఉంది. అసలు ఇంటర్వెల్ వరకు ఏ కాన్ఫ్లిక్ట్ కూడా రాదు. 1 hour 10 minutes ఊరికనే టైం పాస్ చేస్తారు. పోనీ ఇంటర్వెల్ అయినా పెద్ద కాన్ఫ్లిక్టా అంటే కాదు. అసలు సినిమా స్టార్టింగ్ లో రావాల్సిన కాన్ఫ్లిక్ట్ కానీ లాగ్ చేసి 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 ఇంటర్వెల్ కి లాగుతారనమాట. పోనీ అక్కడ నుండైనా రేసీ అండ్ ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేశారంటే లేదే, చాలా ఇల్లాజికల్ అండ్ సిల్లీ ఎపిసోడ్స్ తో చిరాగా తెప్పిస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ గా పేషెన్స్ టెస్టింగే. ఎంత విసిగిస్తారంటే ఒక ఎమోషనల్ ట్రాక్ ఉంటది, అది చాలా ఆర్టిఫిషియల్ అండ్ ఫోర్స్డ్ గా ఉంటది. మనకి ముందే తెలిసిపోద్ది వీళ్ళు ఈ సాంబార్ ఎమోషన్ ని మన మీద రుద్దడానికి పెద్ద ప్లానింగే చేస్తున్నారు అని. పోనీ అంత రుద్దినా అస్సలు వర్క్ అవ్వదు. సీన్స్ కూడా చాలా ఫ్లాట్ అండ్ బోరింగ్ గా ఉంటాయి. చూసిన సీన్స్ నే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం అని ఎంత అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా ఫస్ట్ హాఫ్ టార్చర్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంత టార్చర్ కాకపోయినా సెకండ్ హాఫ్ తో కూడా బాగానే విసిగిస్తారు. ప్రాపర్ గా లింక్స్ ఉండవు, లాజిక్స్ ఉండవు. ఒక పర్టికులర్ మ్యాటర్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ కి ఎలా తెలిసిందో చూపించరు, డైరెక్ట్ గా అది తెలిసాక క్యారెక్టర్ ఏం చేస్తాడో చూపిస్తారు. అంటే దేనికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఆర్ కనెక్షన్ ఉండదు. లిబర్టీస్ తీసుకోవచ్చు, బట్ ఆ లిబర్టీస్ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేసేలా ఉండాలి, కానీ చిరాకు తెప్పించేలాగా ఉండకూడదు. ఇంకా సి ఎపిసోడ్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా లేట్. ఆ ట్విస్ట్ అయితే అసలు ఇంపాక్ట్ఫుల్ గా అనిపించదు అండ్ చాలా కన్వీనియంట్ గా అనిపిస్తుంది. ఇలాంటి మూవీస్ లో మేజర్ థింగ్ వచ్చేసి ఫియర్ ఫ్యాక్టర్ అండ్ క్యూరియాసిటీ ఫ్యాక్టర్. మనల్ని ఎంత భయపెట్టగలిగితే, ఎంత టెన్షన్ పెట్టగలిగితే, ఎంత థ్రిల్ చేస్తే సినిమాని అంతగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ కింగ్స్టన్ సినిమాలో అలాంటి ఫ్యాక్టర్స్ ని అసలు ఇంక్లూడ్ చేయకుండా చాలా జాగ్రత్తగా బోర్ కొట్టిస్తారు మనల్ని. అరే బాబు, ఈ సినిమా జానరా ఏంటి, మీరు చూపిస్తుంది ఏంటి, అవి హారర్ షాట్సా? ఏదో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతూ వాటినే హారర్ షాట్స్ అంటారంటారా బాబు, నాకు అర్థం కాలేదు. సినిమాలో ఒక్క ప్లేస్ లో కూడా భయపడింది లేదు, టెన్షన్ పడింది లేదు. అసలు సినిమా చూసినంతసేపు ఏ ఫీలింగ్ లేదు. క్యారెక్టర్స్ ని చాలా వీక్ గా రాసుకున్నారు. ఒక్క క్యారెక్టర్ కూడా మనకి కనెక్ట్ అవ్వదు. హీరో క్యారెక్టర్ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే. అంటే హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ కి స్టోరీకి సంబంధం ఉంటది, బట్ ఆ క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేసిన విధానం వల్ల ఆ క్యారెక్టర్స్ లైట్ అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ అండ్ సాంగ్స్ అస్సలు బాగాలేదండి. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ఫుల్ గా లేదు. ఎడిటింగ్ కూడా చాలా నాన్ సిగ్ ఉంది. అంటే అవసరం లేకుండా మాటి మాటికి బ్లాక్ స్క్రీన్ వేయడం వల్ల చాలా చిరాకు వచ్చింది. విఎఫ్ఎక్స్ కూడా చాలా పోర్షన్స్ లో ఆడ్ గా ఉంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతి ఇద్దరి పర్ఫార్మెన్సెస్ కూడా పెద్దగా చెప్పుకునేంత ఏమీ లేవు. అలానే బ్యాడ్ గా కూడా ఏం పర్ఫార్మ్ చేయలేదు. సినిమాకి తగ్గట్టు చాలా నీరసంగా పర్ఫార్మ్ చేశారు వాళ్ళు. సో ఫైనల్ గా కింగ్స్టన్ సినిమా గురించి చెప్పేది ఏంటంటే ఇట్స్ ఏ బ్యాడ్ ఫిలిం అండి. బాలేదు సినిమా. ప్రాపర్ కాన్ఫిడెంట్ లేదన్నప్పుడు ప్లీజ్ ఆ సినిమాని చెయ్యొద్దండి. ఒక ట్రైలర్ కట్ తో జనాన్ని టీస్ చేసి థియేటర్ కి తీసుకొచ్చి ఇలాంటి తలా తోకాలేని సినిమాలని చూపించి ఎదవలని చేయకండి.